Scrum Master live and recording classes are available to sale. Please contact the given number. Hello everyone, thank you for watching this video. సో స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు? సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, స్క్రమ్ మాస్టర్ అంటే ఒక క్రికెట్ కౌచ్. సో మీరు యూజువల్లీ క్రికెట్ కౌచ్ అంటే క్రికెట్ కౌచ్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేయరు, ఏది చేయరు. జస్ట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఇన్స్ట్రక్ట్ చేస్తారు అంతే. ఎందుకు? ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ సక్సెస్. ఓకే, ఫర్ సక్సెస్. సో రియల్ టైంలో కూడా స్క్రమ్ మాస్టర్ ఏం వర్క్ చేయరండి, ప్రాజెక్ట్లో ఏం వర్క్ చేయరు. జస్ట్ డెవ్కి, క్యూఏకి, పిఓకి ఒక అడ్వైజర్ లాగా, ఒక మెంటర్ లాగా ఉంటారు స్క్రమ్ మాస్టర్. అంతకు మించి వర్క్ ఏమీ చెయ్యరు. ఇది ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కోసం స్క్రమ్ మాస్టర్ రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్క్రమ్ రూల్స్. సో యూజువల్లీ స్క్రమ్ రూల్స్ అంటే మనకి 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐటీ టీమ్, అండ్ సెకండ్ వన్ ఇస్ స్క్రమ్ మాస్టర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ ఓనర్. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరికీ ఒక అడ్వైజర్. ఓకే, ఏం చేయాలి అంటే ఎలా వాళ్ళకి ఇష్యూస్ వస్తే ప్రాబ్లమ్స్ని రీజాల్వ్ చేయాలి, అలాంటి ఏదైతే సినారియోస్ ఉన్నాయో స్క్రమ్ మాస్టర్ డీల్ చేసి వాటిని రీజాల్వ్ చేయడమే స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. అంతకుమించి స్క్రమ్ మాస్టర్ ఏమీ చెయ్యరు. ఓకే, అంతా బాగానే ఉంది. మరి స్క్రమ్ మాస్టర్ ఏం చేయకపోతే అసలు కంపెనీస్లో స్క్రమ్ మాస్టర్ ఎందుకు? వీళ్ళు ఓన్గా చేయొచ్చు కదా అంటే నో. సో మీకు అది దాని ఇంపార్టెన్స్ చెప్పాలి అంటే మీకు ముందుగా వాటర్ ఫాల్ అంటే ఏంటి, అజైల్ ఏంటి అని నేను చెప్తాను. సో ఇక్కడ మీరు వాటర్ ఫాల్ అంటే ఏంటి, అజైల్ అంటే ఏంటి అని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫాల్ అంటే ఏంటంటే ఇది ఒక మెథడాలజీ. ఇది ఎప్పుడు యూజ్ చేసేవారంటే ఐటీ ఇండస్ట్రీలో బ్యాక్ ఇన్ 2008. ఆ ముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అన్ని ప్రాజెక్ట్స్ ఎక్కువ కంపెనీస్ వాడేది వాటర్ ఫాల్. 2008 తర్వాత అజైల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ అజైల్ వలన ఇప్పుడు వాటర్ ఫాల్ అనేది ఎవ్వరు కూడా వాడడం లేదు. ఎందుకంటే అది అవుట్డేటెడ్ అయింది, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అండ్ దాని వలన అజైల్ అనేది వాడుతున్నారు కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. సో నేను ఒక సింపుల్ అనాలజీ ఇస్తాను. మీరు ఈ మూవీ చూడొచ్చు, మనం రాజమౌళి బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి 5 ఇయర్స్ తీశారు, రైట్? ఆ 5 ఇయర్స్లో రాజమౌళి గనుక పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేయకుండా ఓన్లీ 1 అండ్ 2 కంబైన్ చేసి 5th ఇయర్లోనే రిలీజ్ చేశారనుకోండి, ఈ సినారియో వచ్చేసి వాటర్ ఫాల్. ఎందుకంటే 5 ఇయర్స్లో ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఆ 5 ఇయర్స్లో ఏ ఒక్క మూవీకి సంబంధించిన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, జస్ట్ ఇమాజిన్. ఇది అలాంటి సినారియోలో వాటర్ ఫాల్ అంటాం. 5 ఇయర్స్ ఒక డెడికేటెడ్గా ఒకే ప్రాజెక్ట్ పైన చేస్తున్నారంటే వాటర్ ఫాల్ అంటాం. ఓకే, అండ్ అలాగే అజైల్. ఇప్పుడు అజైల్ అంటే ఏంటంటే రాజమౌళి నేను చెప్పిన సినారియోలో ఫాలో అవ్వకుండా ఏం చేశారు, 5 ఇయర్స్కి ఒకటే మూవీగా తీసే కన్నా 2 పార్ట్స్లో మనం తీసి ఆడియన్స్కి రిలీజ్ చేద్దాం అని చెప్పి ఈ మైండ్ సెట్తో బాహుబలి 1, బాహుబలి 2 అనే మూవీస్ రిలీజ్ చేశారు. 5 ఇయర్స్లో 2 టైమ్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది యూజర్స్కి ఇచ్చింది, రైట్? సో ఇక్కడ ఏంటంటే అజైల్ అనేది ఏంటంటే స్మాల్ అండ్ కంటిన్యూస్. ఒక పెద్ద ప్రాజెక్ట్ని మన రియల్ టైంలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాజెక్ట్ని స్మాల్ స్మాల్ వర్షన్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ యూజర్స్ అంటే మన కస్టమర్స్కి రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ వాటర్ ఫాల్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఓకే, ఒకేసారి అనేది ఆడియన్స్కి లాంచ్ అనేది చేస్తారు. ఏమి వర్షన్స్, పార్ట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. సో వాటర్ ఫాల్కి అజైల్కి డిఫరెన్స్ ఇది. సో ఇది అసలు వాటర్ ఫాల్లో ఎలా ఐటీ ఇండస్ట్రీలో ఉండేది అంటే, సో వాటర్ ఫాల్ అనేది ఇప్పుడు చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగు, డిజైనింగు, డెవలప్మెంటు, టెస్టింగు, డిప్లాయ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ప్రాజెక్ట్కి ఒక 2 మంత్స్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డిజైన్కి ఒక 3 మంత్స్, డెవలప్మెంట్కి ఒక 6 మంత్స్, టెస్టింగ్కి ఇంకో 2 మంత్స్, డిప్లాయ్మెంట్కి ఇంకో 3 మంత్స్. సో ఇవన్నీ కంబైన్ చేస్తే ఎంత అవుతుంది,
ఆబ్వియస్లీ ఇది 2-3 ఇయర్స్ ఎక్సీడ్ అవుతుంది, అవునా? సో అందుకే వీళ్ళు ఇప్పుడు కరెంట్లీ కంపెనీస్ అనేవాళ్ళు ఇది ఫాలో అవ్వడం లేదు, అజైల్ అనేది ఫాలో అవుతున్నారు. ఎందుకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇదే ఫాలో అవుతారు ఏదైతే నేను ఇక్కడ హైలైట్ చేస్తానో, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పార్ట్స్ వైస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి యూజర్స్కి అనేది లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు చూసారు కదా, ఎలాగైతే ఈ మూవీ అనేది క్లిప్స్ వైస్ అంటే పార్ట్స్ వైస్ రిలీజ్ చేశారో, అలాగే అజైల్లో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసి యూజర్స్కి రిలీజ్ చేస్తారు. అదే వాటర్ ఫాల్ అజైల్. సో ఇది ఎందుకు చెప్పానంటే స్క్రమ్ మాస్టర్ అనేవాడు అజైల్కి వర్క్ చేస్తారు. అజైల్కి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే, ఫ్రేమ్వర్క్స్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్, ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అందరూ ఫాలో అవ్వాలి. సో అదే ఫ్రేమ్వర్క్ అంటే ఇది ఒక టూల్ కాదు, ఇది ఒక టెక్నికల్ స్కిల్ కాదు, నథింగ్. ఇది ఒక గైడ్ లైన్. ఓకే, ఈ గైడ్ లైన్ ఇందులో మనకి ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి 3 ఉంటాయి. వన్ ఈజ్ స్క్రమ్, కాన్బాన్, సేఫ్. ఈ 3 వచ్చేసి వెరీ పాపులర్. ఓకే, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజ్ చేసేది స్క్రమ్. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ చాలా ఇయర్స్ నుండి డెవలప్ అవుతున్నాయి అనుకోండి, వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ ప్రాజెక్ట్ అనుకోండి, వాళ్ళు అప్పుడు ఏం ఫాలో అవుతారంటే ఇది ఫాలో అవుతారు. ఓకే, స్క్రమ్, సేఫ్, కాన్బాన్. ఎక్కువ యూజ్ చేసేది స్క్రమ్, సెకండ్ యూజ్ చేసేది సేఫ్. కాన్బాన్ అనేది ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయడం లేదు అసలు. బట్ స్క్రమ్ మాస్టర్గా మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ అంటే తెలిసింది అజైల్వి. సో ఇవన్నీ వచ్చేసి అజైల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇప్పుడు స్క్రమ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఇక్కడ నేనేం చెప్పాను, కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ అనేది స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ఫాలో అయ్యి ఒక ఇంప్రూవ్మెంట్ సక్సీడ్ అనేది ప్రాజెక్ట్ తీసుకెళ్ళడమే స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. ఓకే, సో మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు అంతా అర్థమైంది. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ మెయిన్గా స్క్రమ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెయిన్గా స్క్రమ్ మాస్టర్ డీల్ చేసేది ఒక స్క్రమ్ సెరమనీస్ వచ్చేసి అందరికీ తెలవాలి. ఇది స్క్రమ్ మాస్టర్కే కాదు, బిజినెస్ అనలిస్ట్కే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఐడి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా తెలవాలి. సో స్క్రమ్ మాస్టర్ 4 స్క్రమ్ సెరమనీస్ అంటాం, అది డ్రైవ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్, సెకండ్ వన్ వచ్చేసి డైలీ స్టాండప్, థర్డ్ వన్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ, ఫోర్త్ వన్ వచ్చేసి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. సో ఇక్కడ చూస్తే నేను ఒక సిచ్యువేషన్ తీసుకున్నాను. హౌస్ కన్స్ట్రక్షన్ సినారియో. లెట్స్ అజ్యూమ్ దట్ మనకి బిల్డర్ ఉన్నారు, కాంట్రాక్టర్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. సో ఈ డైలీ స్క్రమ్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే ఒక వర్కర్స్ అనేది కాంట్రాక్టర్కి అప్డేట్ ఇస్తున్నారు. మేము నిన్న ఈ బ్రిక్స్ మోసాము, ఈ ఈ ఈ రూమ్లో మేము సిమెంట్ అనేది ఆ, సిమెంట్ చేసాము, అలాగే ఈ వర్క్ చేసాము ఈ రూమ్లో, తర్వాత ఈ రూమ్లో ఇది చేసాము. అండ్ మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది కాంట్రాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే డైలీ స్టాండప్ అనేది మనకి 15 మినిట్స్ ఉంటుంది. స్క్రమ్ మాస్టర్ ప్రతి ఒక్కరి దగ్గర నుండి 15 మినిట్స్లో అప్డేట్ అనేది తీసుకుంటారు, వాళ్ళు కరెంట్లీ ఏం వర్క్ చేస్తున్నారు. మనకి స్ప్రింట్స్ ఉంటుంది. ఆ స్ప్రింట్లో వాళ్ళు ఏ యూజర్ స్టోరీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, అండ్ అది ఎక్కడి వరకు వచ్చింది, అండ్ వాళ్ళకి మెయిన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి స్క్రమ్ మాస్టర్ ఈ డైలీ స్క్రమ్లో వాళ్ళని అడుగుతారు. ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఓకే, ఎంప్లాయీస్ లాగిన్ అయ్యాక ఫస్ట్ వాళ్ళకు ఉండే మీటింగ్ ఏంటంటే డైలీ స్క్రమ్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్. ఇక్కడ చూస్తే ఒక ప్లానింగ్ అనేది ఈ కాంట్రాక్టర్, ఈ వర్కర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది ఒక రూమ్స్. ఓకే, ఒక బిగ్ హౌస్, ఒక రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. కిచెన్, హాల్, వాష్రూమ్, ఓకే, అండ్ డైనింగ్ రూమ్, చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ అన్ని రూమ్స్ ఒక 10 డేస్లో
ఒక 5 వర్కర్స్ని మనం డిప్లాయ్ చేస్తే 10 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారా? నాట్ పాసిబుల్ కదా, ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ అన్ని రూమ్స్ని చాలా పెద్దవి కదా, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ రూమ్స్ అనేది, హౌస్ అనేది చాలా పెద్దది అనుకోండి. వాళ్ళందరూ కంప్లీట్ చేస్తారా 10 డేస్లో? ఇంపాసిబుల్. అలాగే డెవలపర్స్ కూడా వాళ్ళు పార్ట్స్ వైజ్గా టాస్క్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళంతా డెవలప్ చేసే కన్నా వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి మెయిన్గా ఏం కావాలి, ఇప్పుడు ఓనర్కి ఇప్పుడు ఏం కావాలి. ఓకే. ఫస్ట్ లెట్స్ అజ్యూమ్ దట్ ఓనర్కి ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఓనర్కి ఇప్పుడు వచ్చేసి హాల్ కావాలి ముందు. ఓకే. హాల్. సో హాల్ని ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు దీన్ని ప్రయారిటైజ్ చేసి వాళ్ళు నెక్స్ట్ ఏదైతే వీళ్ళు బిల్డప్ చేస్తున్నారో హౌస్ని, ఇది వాళ్ళు ఫస్ట్ డెవలప్ చేస్తారు, ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత లెట్స్ అజ్యూమ్ దట్ హౌస్ ఓనర్కి కిచెన్ కావాలనుకోండి. కిచెన్. సో కిచెన్ అనేది ఇప్పుడు కిచెన్ పైన ఫోకస్ చేస్తారు. ఇది అయిపోయాక నెక్స్ట్ లెట్స్ అజ్యూమ్ దాట్ వాష్రూమ్ వాష్రూమ్ కావాలి బిజినెస్ ఓనర్కి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీనిపైన ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటంటే, మన ప్రాజెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అందులో మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే నాట్ పాసిబుల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే యూజర్స్కి ఈ బిజినెస్కి ఇంపార్టెంటో వాటిపైన చిన్న చిన్నగా 2 వీక్స్ స్పాన్లో డెవలప్ అనేది, కన్స్ట్రక్ట్ అనేది చేసి యూజర్స్కి ఇస్తారు. ఇది స్ప్రింట్ ప్లానింగ్. అందుకే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తర్వాత చేయాలని చెప్పేసి చెప్పడమే స్ప్రింట్ ప్లానింగ్ అంటాం. ఓకే. స్ప్రింట్ ప్లానింగ్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియో తీసుకుందాం. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ దాట్ హౌస్ ఓనర్ ప్రకారం కాంట్రాక్టర్ హాల్ కిచెన్ కన్స్ట్రక్ట్ చేశారు. వెల్ అండ్ ఫైన్. సో ఈ హాల్లో కిచెన్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మన హౌస్ ఓనర్కి చూపిస్తారు. ఓకే. మీరు చెప్పిన ప్రకారం మేము అనేది బిల్డ్ చేసి మీ బిల్డ్ చేసాము, ఒక్కసారి మీరు చూడండి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇది చేసాము, హాల్లో ఇది పెట్టాము, టైల్స్ ఇది వేసాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో స్ప్రింట్ రివ్యూ కూడా అంతే. డెవలపర్స్ ఏదైతే సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్ని సాఫ్ట్వేర్ రూపంలో ఏదైతే డెవలప్ చేశారో దాన్ని మనం ఏమంటామంటే స్ప్రింట్ రివ్యూ. అంటే మనకి స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం చూపించాలి. సో ఇన్ దిస్ సినారియో మనం హౌస్ ఓనర్కి చూపిస్తాం. ఓకే. కాంట్రాక్టర్ మేము ఇది చేస్తాం, ఇది చేస్తామని. సో అది వచ్చేసి స్ప్రింట్ రివ్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. సో ఇక్కడ మీరు చూస్తే అందరూ వర్కర్స్, కాంట్రాక్టర్ కలిసి ఒక జాయింట్గా డిస్కషన్ అనేది చేస్తున్నారు. సో స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏదైతే చెప్పానో నేను, కిచెన్ హాల్ కరెక్ట్గా వాళ్ళు చేశారా, లేదంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎట్లా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, డిజైన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ, అంటే ఓనర్ దగ్గర నుండి ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఎవరు? డెవ్ టీము, క్యూఏ టీము, స్క్రమ్ మాస్టర్. సో ఇవన్నీ మీటింగ్స్ స్క్రమ్ సెరమనీస్ అంటాం. ఇది ఎవరు డ్రైవ్ చేస్తారంటే స్క్రమ్ మాస్టర్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీని ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ఎవ్రీ 2 వీక్స్. మనకి స్ప్రింట్ అనేది 2 to 4 వీక్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 2 వీక్స్ ఉంటుంది. 2 వీక్స్లో ఇవన్నీ చేస్తారు. సో డైలీ స్టాండప్ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ఈ మిగతా స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, రెట్రోస్పెక్టివ్ వచ్చేసి 2 వీక్స్లో ఒక్కసారి ఉంటుంది అంతే. ఓకే. అండ్ ఇది ఒక మెయిన్ ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ స్క్రమ్ మాస్టర్. వీటితో పాటు నేను కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, కౌచ్ ద టీమ్. స్క్రమ్ మాస్టర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, కౌచ్ ద టీమ్ అంటే ఏంటి అంటే, మీరు ఏం చేయడం లేదు. కౌచ్ అంటే మీరు డెవలపర్కి, క్యూఏకి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ ఇంప్రూవ్ ఎలా అవ్వాలి, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ, దాన్ని ఎంకరేజ్ చేయడం, టీమ్ కొలాబరేషన్ కానీ, అండ్ అలాగే మీకు యూజర్ స్టోరీస్ అర్థమయ్యాయా, రిక్వైర్మెంట్ మీరు డెవలప్ చేసేది, ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఇలాంటిది వచ్చేసి ఒక స్క్రమ్ మాస్టర్, మనం యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ మనం ఐటీ టీమ్కి కౌచ్ లాగా మనం ఒక రోల్ అనేది ప్లే చేస్తాం. ఓకే.
అండ్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా మనం వాళ్ళకి షేర్ చేస్తాము. సో ఎండ్ ఆఫ్ ది డే దీని పర్పస్ ఏంటంటే కోచింగ్ ద టీమ్ ఏంటంటే ఫర్ బెటర్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇది ఒక స్క్రమ్ మాస్టర్ రూల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ ఇంపిడిమెంట్స్. సో మనకి నేను స్ప్రింట్ అంటున్నాను కదా, అది 2 వీక్స్ ఉంటుంది. ఆ 2 వీక్స్లో స్ప్రింట్స్ యూజర్ స్టోరీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డెవలపర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, యూజర్ స్టోరీ కానీ ఏదైనా వర్క్ సరిగ్గా అవ్వడం లేదు, బ్లాకర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? స్క్రమ్ మాస్టర్కి చెప్తారు. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? స్క్రమ్ మాస్టర్ నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ ద బ్లాకర్ వాస్ రిమూవ్డ్. అంటే స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే దగ్గరుండి ఆ ఇష్యూని రీజాల్వ్ చేపిస్తారు. ఓకే, ఒక కన్సర్న్ మెంబర్తో కనెక్ట్ అయ్యి ఎవరైతే ఆ, ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి అసలు ఇష్యూ ఏంటి, సో ఇది ఇష్యూ వీళ్ళు టీం ఫేస్ చేస్తున్నారు, అది రిమూవ్ చేయాలి అంటే ఒక కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ లాగా ఉంటారు ఏదైనా ఛాలెంజెస్ వస్తే. ఓకే, సో డెవలప్మెంట్ టీమ్కి స్క్రమ్ మాస్టర్కి చెప్తారు. స్క్రమ్ మాస్టర్ ఏంటంటే ఎవరైతే కన్సర్న్ టీం ఉందో వాళ్ళతో మాట్లాడి ఈ ఇంపిడిమెంట్స్ బ్లాకర్స్ ఎవరైతే టీం ఫేస్ చేస్తున్నారో అది రిమూవ్ చేసే బాధ్యత స్క్రమ్ మాస్టర్. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్ట్ ది టీమ్. సో మనకి ఐటీ ఇండస్ట్రీలో చాలా మీటింగ్స్ ఉంటాయి. ఓకే, నేను ఇందాక అజైల్ స్క్రమ్ సెరమనీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అవే ఒక 4 ఉన్నాయి. ఇంకా అవి కాకుండా వీళ్ళు ఇంటర్నల్గా గ్రూమింగ్ అని ఇంకా చాలా మీటింగ్స్ ఉంటాయి. సో స్క్రమ్ మాస్టర్ డ్యూటీ ఏంటంటే ఎక్కువ ఎక్సెసివ్ మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా ఈ టీమ్ మెంబర్స్ని ఒక లిమిటెడ్ టైంలో వాళ్ళని అలొకేట్ చేయడం, అన్నెసెసరీ మీటింగ్స్ని అవాయిడ్ చేయడం, ఇలాంటివి స్క్రమ్ మాస్టర్ చేయాలి. ఎందుకంటే డెవలపర్స్కి ఉండేది 2 వీక్స్. అంటే 2 వీక్స్లో మనం వీక్ ఆఫ్స్ 2 తీసేస్తే వర్కింగ్ డేస్ వచ్చేసి 10. సో ఆ 10 వర్కింగ్ డేస్లో ఈ డిఫరెంట్ మల్టిపుల్ మీటింగ్స్ అటెండ్ అవుతే వాళ్ళకి టైం అనేది ఉండదు యూజర్ స్టోరీ సాఫ్ట్వేర్గా డెవలప్ చేయాలి అంటే. సో అందుకే మీరు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏదైనా అన్వాంటెడ్ మీటింగ్స్ని అవాయిడ్ చేసేలాగా మీరు చూడాలి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ష్యూర్ స్క్రమ్ కంప్లియన్స్. అంటే కంప్లియన్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి స్క్రమ్లో. సో నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రమ్ సెరమనీస్ చెప్పాను కదా, ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వాలి. అండ్ లీవ్స్ ఎవరన్నా తీసుకునేది ఉంటే వాళ్ళు ముందే అడ్వాన్స్గా ప్రిపేర్డ్ అయి ఉండాలి. అండ్ అలాగే ఇది కాకుండా డైలీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. సో కొన్ని కాంప్లియన్స్ రూల్స్ ఉంటాయి. వాళ్ళు టీం మెంబర్స్ అందరూ స్క్రమ్ మాస్టర్ వాళ్ళు ఫాలో అయ్యే విధంగా స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తారు స్క్రమ్ మాస్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ట్రాకింగ్ మెట్రిక్స్. సో యూజువల్లీ మనకి జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. అందులో మనకి బర్న్ డౌన్ బర్నప్ చార్ట్స్ అనేది ఉంటాయి. సో బర్న్ డౌన్ బర్నప్ చార్ట్ అంటే ఏంటంటే ఆ స్ప్రింట్ కరెక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదంటే ఆ, ఏదన్నా ఏదన్నా డౌన్ఫాల్ కానీ ఏదన్నా ఇష్యూస్ కానీ కరెక్ట్గా స్ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పేసి ఈ ట్రాకింగ్ బర్న్ డౌన్ బర్నప్ చార్ట్ వలన స్క్రమ్ మాస్టర్ చూసి టీమ్ మెంబర్స్కి చెప్తారు మనం ఎక్కడ డౌన్ఫాల్ అయ్యాం, మనం ఎక్కడ ఇంప్రూవ్ అయ్యాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఏది అవాయిడ్ చేయాలని చెప్పేసి ఈ ఈ చార్ట్స్ రూపంలో స్క్రమ్ మాస్టర్ వాళ్ళకి చూపించడం వలన టీమ్ మెంబర్స్కి తెలుస్తుంది. సో దట్ దే విల్ బీ అలర్ట్. సో అది ఎలా చూస్తారంటే జీరాలో మనకి బర్న్ అప్ అండ్ బర్న్ డౌన్ చార్ట్స్ అనేది ఉంటుంది. అది నేను చూపిస్తున్నాను, సో మీరు చూడవచ్చు. యా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్స్, ఇక్కడ బర్న్ డౌన్ అంటే కిందికి వెళ్తుంది, బర్న్ అప్ అంటే పైనకి. సో ఇలా ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే అవుతుందో దాన్ని బట్టి స్క్రమ్ మాస్టర్ ఒక ప్రాజెక్ట్ స్ప్రింట్ అనేది సక్సీడ్ అయిందా, అసలు మనం ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యామా లేదంటే లో మీట్ అయ్యామా, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయి అని చెప్పి ఈ బర్న్ డౌన్ బర్న్ అప్ చార్ట్ ద్వారా స్క్రమ్ మాస్టర్ అనేది వాళ్ళకి చూపిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ టైంలో. సో మీరు మెట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్ ఎవ్రీ స్ప్రింట్కి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మెంటర్ ప్రొడక్ట్ ఓనర్. సో ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పాను కదా 3 స్క్రమ్ రోల్స్ ఉంటాయి అని చెప్పేసి, ఐటీ టీమ్, డెవలపర్ అండ్ ఐటీ టీమ్, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్. సో ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ డ్యూటీ ఏంటి అంటే బేసిక్గా ప్రొడక్ట్ ఓనర్ ఒక జీరాలో
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జీరా. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. స్ప్రింట్ బ్యాక్లాగ్ వచ్చేసి డెవ్ టీమ్ ఓన్ చేసుకుంటారు, అండ్ అలాగే కింద ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఓకే. సో ఇదంతా ప్రోడక్ట్ బ్యాక్లాగ్. సో ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఇది ప్రోడక్ట్ ఓనర్. సో ప్రోడక్ట్ ఓనర్ ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఏం చేస్తారంటే ప్రయారిటైజేషన్, అంటే ఏ రిక్వైర్మెంట్ ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ స్ప్రింట్లో, ఏ రిక్వైర్మెంట్ తర్వాత డెవలప్ చేయించాలి ఐటీ టీమ్తో అని చెప్పేసి డిసైడ్ చేసేదే మన ప్రోడక్ట్ ఓనర్. సో ఈ ప్రోడక్ట్ ఓనర్ ప్రయారిటైజేషన్ చేసేటప్పుడు స్క్రమ్ మాస్టర్ అనే స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఒక మెంటర్ చేయాలి. ఏంటంటే రిక్వైర్మెంట్స్, యూజర్ స్టోరీస్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, గ్రూమింగ్, ప్రతిదీ అన్ని ప్రతిదీ ఐటీ టీమ్కి ఐటీ టీమ్కి క్లారిఫై అయ్యాయి అని చెప్పేసి స్క్రమ్ మాస్టర్ చూసుకుంటారు. ఓకే. సో బేసిక్గా ప్రయారిటైజేషన్ టైంలో కూడా స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే పిఓతో కూర్చొని ఏది సక్సీడ్ అవుతుంది అండ్ ఏది బ్లాకర్స్ ఉన్నాయి అండ్ లీవ్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి ఐటీ టీమ్వి, అండ్ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, అండ్ యూజర్ స్టోరీస్ మీరు క్లారిటీగా ఉన్నాయా, ప్రాపర్గా రాసారా, అన్నీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఓనర్తో కూర్చొని డిస్కస్ చేసి ప్రయారిటైజేషన్ చేసేటప్పుడు కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తారు స్క్రమ్ మాస్టర్. ఓకే. ప్రయారిటైజేషన్ అంటే అర్థమైంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు టాప్లో పెడతారు అనుకోండి, ఈ టాప్లో పెడితే ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మీ ప్రయారిటీ ఉంటుంది కదా, హైయెస్ట్, లోయెస్ట్, లోయెస్ట్. ఇక్కడ హైయెస్ట్ అంటే ఇది టాప్ ప్రయారిటీ. సో ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి ప్రయారిటైజేషన్ అనేది ఇలా చేస్తారు. సో ఇలా చేసేటప్పుడు స్క్రమ్ మాస్టర్ కూడా వెరీ కీ రోల్ ప్లే చేస్తారు. ఓకే. అంత కరెక్ట్గా ఉన్నాయా యూజర్ స్టోరీస్, తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా క్లియర్గా ఉందా, లేదంటే ఏదన్నా డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ప్రోడక్ట్ ఓనర్తో డిస్కస్ చేసి ఫీజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి అప్పుడు బ్యాక్లాగ్ అనేది ప్రయారిటైజేషన్ అవుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ ఫోస్టర్ కొలాబరేషన్ అంటే, సో ఈ ఐటీ టీము, క్యూఏ టీము, ఇద్దరు టీమ్స్ అనే వాళ్ళు ఒక ఓపెన్ కమ్యూనికేషన్, అంటే ఒక ఒక టీమ్ మెంబర్స్ లాగా వాళ్ళు కొలాబరేట్ అయ్యేలాగా, వర్క్ని కంప్లీట్ అయ్యేలాగా స్క్రమ్ మాస్టర్ చూడాలి. ఓకే. సో డెవలపర్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా, స్టేక్ హోల్డర్స్తో ఏదైనా కనెక్ట్ అవ్వాలి అనుకున్నా, బిజినెస్ టీమ్స్తో ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఓపెన్గా మీరు మాట్లాడండి. సో మీకు అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ ఏదైనా అర్థం అవ్వకపోతే మీరు ఆల్వేస్ యూ కెన్ రీచ్ అవుట్ టు ది కన్సర్న్ మెంబర్, అది పిఓ కానీ, బిఏ కానీ, మేనేజర్ కానీ, స్టేక్ హోల్డర్ కానీ. సో ఇలాంటి ఫోస్టర్ కొలాబరేషన్ అంటే టీమ్స్లో కూడా డెవలపర్ క్యూఏ టీమ్తో కూడా మీరందరూ సక్సీడ్ అయ్యి, ఐ మీన్ కొలాబరేట్ అయ్యి స్ప్రింట్ని, యూజర్ స్టోరీని, రిక్వైర్మెంట్ని ఏం ఇష్యూస్ లేకుండా బిల్డ్ చేయాలని చెప్పి ఈ విధంగా మీరు ఫోస్టర్ కొలాబరేషన్ చేయాలి. ఓకే. సో ఇది. అండ్ తర్వాత కంటిన్యూస్, ఇంకా ఇదే మీరు ఓన్లీ ఫర్ ఒక స్ప్రింట్ వరకే చేయరు, కంటిన్యూస్గా మీ మెయిన్ స్క్రమ్ మాస్టర్గా ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యేలాగా మీరు చూడాలి మీ టీం మెంబర్స్తో. అలాగే కొలాబరేషన్ అంటే వాళ్ళందరూ ఒక టీం మెంబర్స్ యునైటెడ్గా వర్క్ చేసి సక్సీడ్ అయ్యేలాగా స్ప్రింట్ని మీరు చూడాలి. దీన్నే మనం ప్రమోట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఏం ఇష్యూస్ లేకుండా కొలాబరేట్ అయ్యి డెవలప్ చేయేలాగా మీరు ఎన్ష్యూర్ చేయాలి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. సో ఇది వచ్చేసి స్క్రమ్ మాస్టర్ కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే. అంత బాగానే ఉంది. మరి స్క్రమ్ మాస్టర్కి మెయిన్గా టూల్స్ ఏం రావాలి? సో స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అంటే మనకి పాపులర్ టూల్స్ వచ్చేసి జీరా అండ్ అజూర్ బోర్డ్స్. సో జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ జీరా వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ కాన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఒక డాక్యుమెంటేషన్ పర్పస్, షేరింగ్, ట్రాకింగ్ కోసం. సో ఈ జీరా అనేది మనం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, ఇప్పుడు నేను చూపించాను కదా జీరాలో, ఈ రిక్వైర్మెంట్స్ అంటాం దీన్ని. ఇదంతా వీళ్ళు ఎక్కడ యాడ్ చేస్తారంటే స్టేక్ హోల్డర్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకొని జీరాలో యాడ్ చేస్తారు. సో ఇక్కడ జీరా అండ్ అజూర్ బోర్డ్స్ రెండు సేమ్ ఉంటుంది, కంపెనీ వేరు. సో రెండు సేమే, ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది జీరా లాగానే అజూర్ బోర్డ్స్ కూడా. సో కంపెనీ వేరు, ఇది అట్లాసియన్, ఇది వేరే కంపెనీ అజూర్ బోర్డ్స్. ఓకే. ఈ రెండు డెఫినెట్లీ తెలిసి ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అండ్ కాన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఒక మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్లో ఒక లెట్స్ అజ్యూమ్ దట్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఒక్క పర్సన్
మెసేజ్ చేస్తే ఆబ్వియస్లీ అందరికీ అది వెళ్తుంది, అందరూ చూడొచ్చు, అవునా? ఎందుకంటే గ్రూప్. సో కాన్ఫిడెన్స్ కూడా మీరు డాక్యుమెంట్స్, అలాగే ఏదైనా ఫైల్స్, ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఇలాంటివి మీరు ఇంటర్నల్గా గ్రూప్గా షేర్ చేయాలనుకుంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది మనకి యూస్ అవుతుంది. మీరు షేర్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఓకే, ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్. ఓకే, ఇట్స్ సేమ్ యాజ్ లైక్ వాట్సాప్ గ్రూప్. నెక్స్ట్ వన్ వచ్చేసి మిరో బోర్డ్. మిరో బోర్డ్ అంటే ఎందుకు మనకి స్క్రమ్ మాస్టర్కి అవసరం అంటే, మిరో బోర్డ్ ఇప్పుడు స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అని నేను చెప్పాను. ఓకే, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్లో బేసిక్గా వాట్ వెంట్ వెల్, వాట్ వీ నీడ్ టు బీ ఇంప్రూవ్డ్, ఇలాంటివి రెట్రోస్పెక్టివ్లో డిస్కస్ చేస్తారు. ఈ మిరో బోర్డ్ ద్వారా మనకి స్క్రమ్ మాస్టర్ వాళ్ళని ఆ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనేది డ్రైవ్ చేస్తారు. సో ఆ మీటింగ్కి డెఫినెట్లీ మిరో బోర్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ టూల్స్ అనేది మ్యాండేటరీ, డెఫినెట్లీ ఎండ్ టు ఎండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో టూల్స్ వైస్ ఇది. అండ్ ఇది ఎలిజిబిలిటీ ఎవరు అసలు? స్క్రమ్ మాస్టర్ అంటే మీకు స్క్రమ్ మాస్టర్ అంటే తెలిసింది. ఎలిజిబిలిటీ ఏంటి? సో ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఎనీ గ్రాడ్యుయేట్. సో దీనికి గ్రాడ్యుయేషన్తో సంబంధం లేదు. ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్, మీరు డిగ్రీ అయినా, బీకామ్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్, మీరు స్క్రమ్ మాస్టర్ ఈజీగా అవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇది ఎవరికి సూటబుల్ అంటే, మీరు చాలామంది కెరియర్ గ్యాప్ ఉండి ఏ కోర్స్ తీసుకోవాలి ఐటీ సెక్టర్కి, అలాంటి వాళ్ళకి కెరియర్ గ్యాప్, అలాగే నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళకి, అలాగే ఎవరికైతే కోడింగ్ ఫియర్ ఉందో, నో కోడింగ్ జాబ్స్ ఐటీ ఇండస్ట్రీలో కావాలి, సర్వైవ్ అవ్వాలి లాంగ్ టర్మ్లో అంటే, అలాంటి వాళ్ళకి నో కోడింగ్ జాబ్ వాళ్ళకి స్క్రమ్ మాస్టర్. అలాగే ఎవరైతే మేనేజర్ మేనేజర్ రోల్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో, ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి, అండ్ అలాగే ఎవరైతే లెస్ ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన ఐటీ ఇండస్ట్రీ అంటేనే ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు. సో ఎవరైతే లెస్ ప్రెషర్ కావాలి అని చెప్పి ఈ మైండ్ సెట్స్తో ఎవరైతే ఉన్నారో, ఈ ఆస్పెక్ట్స్ మైండ్ సెట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఐ సజెస్ట్ అండ్ సూటబుల్ ఫర్ దెమ్. ఓకే, సో యా, ఎలిజిబిలిటీ వచ్చేసి ఇది. తర్వాత మనకి స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ. బికాస్ మెయిన్గా కంపెనీస్లో రిక్రూటర్స్ అడిగేది ఏంటంటే మీకు ఏ సర్టిఫికేషన్ ఉంది. ఓకే, సో మనకి పాపులర్, నేను సజెస్ట్ చేసేది సర్టిఫికేషన్స్ వచ్చేసి సిఎస్ఎం అండ్ పిఎస్ఎం 1. సో ఈ రెండిట్లలో మీరు ఏది చేస్తారో అది మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు చేయండి. సో మోస్ట్ రికగ్నైజ్డ్ ఫర్ బిగినర్స్. మీరు ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ ఒక బిగినర్ లెవెల్లో ఉన్నారనుకోండి, మీరు ఈ సర్టిఫికేట్ చేయండి సిఎస్ఎం. అండ్ మీరు ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ దాని మించి మీరు ట్రై చేస్తున్నారంటే ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు డూ సర్టిఫికేషన్ ఆన్ దిస్ పిఎస్ఎం 1. ఓకే, ఇది గ్లోబల్లీ రికగ్నైజేషన్ సర్టిఫికేట్. ఓకే, ఎగ్జామ్ ఎలా ఉంటుంది మరి సర్టిఫికేషన్ అంటే, ఆబ్వియస్లీ మీరు కానీ మా సెషన్స్లో కోర్స్ తీసుకుంటే సర్టిఫికేషన్ క్లియర్ అయ్యేలాగా ఆన్సర్స్ అనేది మీరు హ్యాండిల్ చేయవచ్చు ఎగ్జామ్స్లో. ఓకే, అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ స్క్రమ్ మాస్టర్కి అంటే, కెరియర్ గ్రోత్ వెరీ వెరీ సూపర్. సో మనకి మెయిన్గా చాలామంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జూనియర్ అసోసియేట్ స్క్రమ్ మాస్టర్ అనేది బిగినర్ లెవెల్ పొజిషన్. ఇది తర్వాత స్క్రమ్ మాస్టర్ అజైల్ కౌచ్ అవుతారు, తర్వాత సీనియర్ స్క్రమ్ మాస్టర్ లేదా టీమ్ లీడ్, అండ్ అజైల్ ప్రోగ్రామ్ మేనేజర్, డెలివరీ లీడ్, అండ్ తర్వాత వీపీ ఆర్ డైరెక్టర్. సో ఈ ఈ లైనప్ అనేది ఈ స్క్రమ్ మాస్టర్కి కెరియర్ గ్రోత్ అనేది, అంటే మీరు లాంగ్ టర్మ్లో ఇంకా సర్వైవ్ అవ్వడానికి ఈ పొజిషన్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీరు ఒక్కసారి డెలివరీ లీడ్ అవ్వారంటే మీకు హ్యూజ్ ప్యాకేజ్ అండ్ మంచి రోల్ అనేది మీరు ప్లే చేసే ఎంప్లాయీ లాగా మీరు లైఫ్ అనేది లీడ్ చేసుకుంటారు. ఓకే, సో దానితో పాటు శాలరీస్ ఎలా ఉంటాయి అన్నీ చెప్పాను. ఓకే, శాలరీస్ ఎలా ఉంటాయంటే, సో 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి శాలరీస్ వచ్చేసి 7 to 12 LPA ఉంటుంది స్క్రమ్ మాస్టర్. అండ్ 5+ years వాళ్ళకి 12 to 30 LPA వరకు కంపెనీస్ ఆఫర్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి, ఎంఎన్సీస్. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఇవి మాత్రం నేను మన ఇండియా బేస్ చెప్తున్నాను, ఒక మిడ్ లెవెల్ బేస్. సో ఇది అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ కాంటాక్ట్ టు ది మెన్షన్డ్ నెంబర్. అండ్ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో
స్క్రమ్ మాస్టర్ కోర్స్లో ఎన్రోల్ అవ్వడానికి ప్లీజ్ కాంటాక్ట్. అండ్ అలాగే మా వెబ్సైట్ నుండి మీరు రికార్డింగ్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ మై వెబ్సైట్ లింక్. సో అక్కడ నుండి మీరు రికార్డింగ్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లైఫ్ టైమ్ యాక్సెస్. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో డ్యూరేషన్. సో కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే, సో ఇట్ విల్ బి ఓన్లీ 15 days. ఓకే, 15 days డైలీ 1 hour ఉంటుంది. ఓకే, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 15 days డైలీ 1 hour. సో ఇది సరిపోతుందా అంటే డెఫినెట్లీ సరిపోతుంది. ఎందుకంటే నేను అందరిలాగా మొత్తం అన్వాంటెడ్ కంటెంట్ చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేను ఏంటంటే మెయిన్ కంటెంట్ పైన ఫోకస్ చేసి మీకు ఒక జాబ్ కంపెనీస్లో హ్యాండిల్ చేసేలాగా మేము అనేది మీకు ట్రైన్ చేస్తాం ఈ 15 daysలో. ఓకే, సో డైలీ 1 hour ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్దర్ డీటెయిల్స్. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.